మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు హఠాత్తుగా మనకు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ అమ్మాయి కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగి మృత్యువాత పడిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన జింక వెంకటేష్, అంజలి దంపతుల కుమార్తె కీర్తన గజ్వేల్లో ఇంటర్మీడియట్ చదువుతోంది. 2 సంవత్సరాల క్రితం పలు కారణాల వల్ల జింక వెంకటేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ విషాద ఘటన నుంచి కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేదు. జింక వెంకటేష్ భార్య అంజలి కూలి పనులు చేసుకుంటూ 2 కూతుళ్లను చదివిస్తోంది. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా ఈ నెల 4న కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది కీర్తన. ఈ క్రమంలోనే ఇంటి మరమ్మతులు చేసేందుకు సామాగ్రిని పక్కింట్లోకి మారుస్తున్నారు. సామాగ్రిని మార్చిన ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్ కనిపించింది. వెంటనే దాన్ని తాగేసింది కీర్తన. సేపటికే తీవ్ర అస్వస్థతకు గురైన కీర్తనను కుటుంబీకులు స్థానికంగా ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స చేయించారు. పరిస్థితి తీవ్రం కావడంతో 2 రోజుల తర్వాత లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. డాక్టర్లు ఆమె తాగిన బాటిల్ తీసుకురమ్మని చెప్పారు. దాన్ని పరిశీలించగా అందులో పురుగుల మందు ఉందని వైద్యులు తేల్చారు. దాని కారణంగానే కీర్తి తీవ్ర అస్వస్థతకు గురైందని వైద్యులు తెలిపారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా వరకు క్షీణించిందని, మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని వైద్యులు వెల్లడించారు. తల్లి అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా వరకు జరిగాయి. కూల్ డ్రింక్ బాటిల్స్లో పురుగుల మందు కలిపి ఉంచి దాన్ని జాగ్రత్త పరచకుండా నిర్లక్ష్యంగా బహిరంగంగా ఉంచడం, ఆ విషయం తెలియకుండా చిన్నపిల్లలు పెద్దలు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరుగుతోంది. అందుకే పురుగుల మందు కూల్ డ్రింక్ బాటిల్స్లో కలిపి ఉంచడం చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి విషాద ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.